గమనిస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనంలో ఒక చక్కటి మాట కనిపిస్తుంది. ఆ భాగం, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగూర్చున్నావని అడిగిరి. ప్రైజ్ ద లార్డ్. దేవుని గ్రంథాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం చదివితే మొదట సాధారణంగా కనిపిస్తుంది. అయితే లోపలికి వెళ్లే కొద్ది అనేక వింతలు కనిపిస్తుందండి. అందుకే కీర్తనల గ్రంథంలో రాయబడింది కదా, దేవా నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను నేను గుర్తించాలి, ఆ విధంగా గుర్తించినట్లుగా నా నేత్రాలు తెరువబడి రాయబడింది. అవునండి, దేవుని ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులను ఎందుకు మనం గుర్తించలేకుండా ఉన్నామంటే మన కళ్ళు ముయ్యబడి ఉంటున్నాయి. అందుకే ఈ ప్రార్థన మనం చేయాలి. ఈ భాగ్యం మనకు తెలిసినటువంటి భాగ్యమే. శిష్యులు యేసు ప్రభువుని అడిగినటువంటి ఒక చక్కటి ప్రశ్న ఇక్కడ కనిపిస్తుంది. ప్రభువా, ఈ యొక్క పస్కా పండుగను మేము ఆచరించాలి కదా, ఎక్కడ ఆచరించాలి అని అడగడం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి జీవితంలో ఎల్లప్పుడూ ఒక ప్రశ్న ఉంటుందండి. ఏదో ఒక సమస్య, ఎప్పుడు ఒక ప్రశ్న ఉండడం అనేటువంటి జరుగుతుంది. అది యేసుక్రీస్తుతో కలిసి జీవించేటువంటి శిష్యులకు కూడా అలాంటి ఒక ప్రశ్న ఉంది. అయితే ఆ ప్రశ్నను జాగ్రత్తగా చూస్తే ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పమంటారా? వీరికి ఒకటి ఉంది, ఒకటి లేకుండా ఉంది. ఏంటి ఒకటి ఉంది? పస్కా పశువు ఉంది, ఆ యొక్క బలి పశువు ఉంది. అయితే ఎక్కడ ఆ యొక్క పండుగ ఆచరించాలి? స్థలం లేకుండా ఉంది. దేవుని ప్రియబిడ్డలారా, ఎంత వింతగా ఉంటుందండి దేవుని గ్రంథం. మన లోపలికి తొంగి చూస్తే అర్థమవుతుందండి. ఒకటి ఉంది, ఒకటి లేదు. బలి పశువుగా ఒక గొర్రె పిల్ల, లేకపోతే ఆ యొక్క బలి పశువుగా వధించబడాల్సినటువంటి ఆ యొక్క పశువు అక్కడ ఉంది, శిష్యుల దగ్గర ఉంది. అయితే ఎక్కడ ఆ యొక్క పండుగ ఆచరించాలా, ఆ యొక్క పస్కా భోజనం ఎక్కడ భుజించాలా, అది మాత్రం లేదండి. బైబిల్లో గమనిస్తే మార్కు సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో ఏమని రాయబడిందంటే ఇంకొంచెం లోతు కనిపిస్తుంది. ఏమని కనిపిస్తుందంటే, బలి పశువును వధించున్నప్పుడు అంతవరకు వారికి ఆలోచనే రాలేదా? అంతవరకు వారికి చింతనే లేదా? ఆ యొక్క పస్కా బలి పశువుడు తీసుకున్నారు, వధిస్తూ ఉంటున్నారు. అప్పుడు ఒక ప్రశ్న, ఇక రేపటిని గురించినటువంటి చింత అన్నట్టుగా, ప్రభు పస్కా బలి పశువును వధిస్తూ ఉంటున్నావు, అలాగైతే ఎక్కడ మేము ఆచరించాలి, లేకపోతే ఏ చోట ఈ పస్కా భోజనం భుజించాలి అంటున్నారు. అంతవరకు వారికి ఆలోచన రాలేదా? పస్కా పశువును పట్టుకున్నారు, పస్కా పశువును ఒకవేళ బంధించినారు, ఆపిదప దాని మీద కత్తి నుంచినారు. అయితే వారికి ఒకటి తెలియకుండా ఉంది, ఆ పండుగను ఆచరించవలసిన స్థలం ఎక్కడ? దేవుని ప్రియబిడ్డలారా, విశ్వాసుల జీవితంలో ఒకటి ఉంటే ఒకటి ఉండదండి. ఎందుకు ఒకటి ఉంటుంది? దేవుని మీద నీవు సంతోషంగా ఆనుకున్నట్లుగా. ఎందుకు ఒకటి ఉండదు? ఆయనను ఇంకా నమ్ముకొని ఆయన సన్నిధానంలో ఎదురు చూసినట్లుగా. దేవుని వాక్యంలో గమనిస్తే మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో రాయబడింది కదా, దేనిని గురించి కూడా చింతించవద్దండి, లేకపోతే రేపటిని గురించి చింతించవద్దు అనేటువంటి ఆ యొక్క భాగాలు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఒక వ్యక్తి రేపటిని గురించి చింతించకూడదు? ప్రియమైన వారలారా, యేసు ప్రభు నాతో ఉండగా నేను ఎందుకు చింతించాలి, నేను ఎందుకు భయపడాలి? ప్రియమైన వారలారా, అందుకే ఆ యొక్క శిష్యులు ఏం చేశారంటే, యేసుతో ఉండేటువంటి వారు కాబట్టి, యేసుతో కలిసి నడిచేవారు కాబట్టి, యేసుతో కలిసి భుజించేవారు, యేసుతో కలిసి సంచరించేవారు, యేసుతో కలిసి పడుకునేటువంటి వారు కాబట్టి, అంతేకాదండి యేసుతో కలిసి ప్రార్థన చేసేవారు కాబట్టి ఎంత ధైర్యంగా ఉంటున్నారు. పస్కా పశువు ఉంటే ఎక్కడ ఆచరించాలనేటువంటి ప్రశ్న ఎప్పుడు రావాలండి? ఏ టైంలో రావాలి? రేపు ఏ విధంగా ఆచరించాలని అడగవచ్చు, ఎల్లుండి ఏ విధంగా ఆచరించాలి అని అడగవచ్చు. అయితే పస్కా పశువును పట్టుకొని వధించునప్పుడు వధించునప్పుడు అంతవరకు ఆలోచన లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యేసుతో ఉంటే, ఒక వ్యక్తి యేసు క్రీస్తునందుంటే, ఒక వ్యక్తి యేసుతో కలిసి నడుస్తుంటే, ఒక వ్యక్తి యేసుతో కలిసి ప్రార్థిస్తుంటే, ఒకవేళ ఆనాడు శిష్యులు యేసుతో భౌతికంగా కలిసి ప్రార్థించారు, ఈనాడు దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆత్మ మనతో కలిసి ప్రార్థిస్తుండగా, ప్రియమైనటువంటి వారలారా, ఉచ్చరింప శక్యము గాని మూలుగుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తానే మన కొరకు విజ్ఞాపన చేస్తుండగా ఎందుకు భయం అండి? ఎందుకు చింత? ప్రియమైన వారలారా, అయితే ఒకటి గుర్తించాలి, విశ్వాస జీవితంలో ఒకటి ఉంటుంది, ఒకటి ఉండదు. ఆ ఒకటి ఎందుకు ఉండదంటే, నీవు దేవుని మీద ఆధారపడినట్లుగా దేవుడు ఆ యొక్క కొరత అనేది అనుమతిస్తాడు. వాక్యంలో గమనిస్తే ఆదికాండము 22వ అధ్యాయం 7వ వచనంలో ఇస్సాకు అబ్రహాముతో ఒక చక్కటి మాట, ఒక ప్రశ్న వేశాడు. నా తండ్రి, నిప్పులను కట్టెలను ఉన్నవి, అయితే బలి పశువు ఎక్కడ? ఆ గొర్రెపిల్ల ఎక్కడ? ఎంత వింత ప్రేమైన వాళ్ళారా!